ఛీ చిచి సిగ్గులేదు దానికి. బుద్ధులేని అడ్డకడదా నలుగురిలో ఎలా ప్రవర్తించాలో కనీసం జ్ఞానం కూడా లేదు. అది తినేది అన్నం కాదు, గడ్డి తింటుందనుకుంటా. అమ్మో, ఈ తిట్ల ప్రవాహం ఇంకా ఆగలేదే. నాకేమో నిద్ర వస్తోంది. లోపలికి వెళ్ళాలంటేనేమో భయంగా ఉంది. ఈరోజు మొదటిసారి అభిలో ఇంకో కొత్త కోణం చూశాను. అభికి కోపం వస్తే అంత వైలెంట్గా మారుతుందా? ఈ విషయం తెలియక రెచ్చిపోయి తిట్టేశాను. థ్యాంక్ గాడ్ నా మీదైతే చేయి చేసుకోలేదు. ఎంతసేపు ఇలా బయటే ఉంటాను. ఏదో కాస్త ధైర్యం చేసి లోపలికి వెళ్ళి పడుకుంటాను. నా మొగుణ్ణి నా కళ్ళ ముందే కౌగిలించుకుంటుందా? దాని కళ్ళల్లో కారం చల్లాలి. నా మొగుణ్ణి తాకిన చేతుల్ని యాసిడ్లో ముంచాలి. నా మొగుణ్ణి తప్పుడు దృష్టితో చూస్తున్న దాని బుర్ర బద్దలు కొట్టాలి. వామ్మో, అభి పైకి కనిపించదు గాని పెద్ద రౌడీలానే ఉంది. రిషిత నన్ను హగ్ చేసుకోబోయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను కూడా ఫ్రెండ్లీగా తిరిగి హగ్ చేసుకునుంటే అమ్మో. రేయ్